ఇక్కడ ఇప్పుడు అక్కడనేమో కేంద్రంలో బిల్లు పాస్ అయ్యే పరిస్థితులు కనపడతలేవు. ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏ రకమైనటువంటి వ్యవహారం జరిగేటువంటి వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దుర్మార్గం ఏంటంటే రేపు అవసరమైతే వీళ్ళే కోర్టుకి ఎవరినైనా దోలి పంపించి కాంగ్రెస్ వాళ్ళే పక్క మళ్ళీ ఎదుటోళ్ళను బదనాం చేయడం కోసం, అంటే మీ పార్టీనో ఎవరైనా వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవరికైనా ద్రోహం చేస్తారు, ఎవరికైనా కూడా అన్యాయం చేస్తారు. వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా ఒకవైపు అమలు చేస్తున్నట్టు నటిస్తూ, ఒకవైపు అమలు చేయడంలో మాకు చిత్తశుద్ధి అనేటువంటి భ్రమ కల్పిస్తూ దాన్ని తూట్లు పొడవడానికి అనుసరించాల్సినటువంటి విధానాలన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకొని ఈ తతంగం వాళ్ళే చెప్తున్నారు కదా, మీరు ఎవరు కూడా కోర్టులకు కానీ అట్లా కానీ పోకూడదు, మాకు చిత్తశుద్ధి ఉన్నది, మేము అందుకే మేము ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఇది చెప్పడం వరకే. వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి మధ్యన ఉన్నటువంటి తేడా గమనిస్తున్నాం కదా. ఏం చెప్పిండ్రు డిక్లరేషన్ రోజు, ఆ తదనంతరం జరిగినటువంటి ఏ ఒక్క పరిణామమైనా కూడా చిత్తశుద్ధితో నిబద్ధతతో చేసినట్టుగా ఉన్నదా? ఇది అంతా మళ్ళీ సందర్భం ఏదైనా ఒత్తిడి వస్తే తప్ప ఆ నిమిషంలో ఉండేటువంటి పరిస్థితిని ఓవర్కమ్ కావడం కోసం ఎదుటోళ్ళను నమ్మించి ఓ భ్రమింపజేసి చేసేటువంటి మోసంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధహస్తం. అందులో బీసీల విషయంలో మాత్రం ఇంకా దుర్మార్గంగా. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు సార్, తమిళనాడు తరహాలో పోరాటం చేయాలి అన్నారు. ఇదే బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు ఒక ఆర్డినెన్స్ లో 3 సార్లు తీసుకొచ్చింది. 3 సార్లు తీసుకొచ్చి 3 సార్లు కోర్టులలో కొట్టేసినాయి. తర్వాత వాళ్ళు అప్పుడు పివి నరసింహరావు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు, మీరు కనుక మా బిల్లును పాస్ చేయకపోతే మేము ఉపసంహరించుకుంటామని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు వాళ్ళు బిల్లులు పాస్ చేయించుకొని. కానీ ఇప్పుడు గతంలో 3 సార్లు రిజెక్ట్ అయినటువంటి ఆర్డినెన్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్నటువంటి ఆర్డినెన్స్ రేపటి కోర్టులలో వీగిపోదన్న నమ్మకం ఏంది? డెఫినెట్ గా అది వీగిపోతే ఇప్పుడు దాని నుంచి ఏ విధంగా వీళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కనపడతాయి. సీరియస్ ఇదంతా అంటే విషయం మేము రిపీటెడ్గా చెప్పేది, ఈ రోజు కూడా మాట్లాడుతున్నది, మీరు అన్ని తెలిసి కావాలని 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. అన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అంతా అధికారాన్ని లేదా ఈ దేశంలో చట్టాల విషయంలో అధికారం విషయంలో అనుభవం ఉన్నటువంటి పార్టీ. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత మీది అనేటువంటి విషయంలో మేము ఒత్తిడి తీసుకొస్తాం. మా బాధ్యత ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని డిమాండ్ చేయడం, అది నెరవేర్చబడే విధంగా ఒత్తిడి తీసుకురావడం మా బాధ్యత. దాన్ని అమలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. అమలు చేయడంలో వైఫల్యం చెందితే బీసీల ఏందో మా సంగతి మీద చూస్తాం. అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు మీకంటే ముందు ఒక బీసీ నాయకుడితో మాట్లాడి వచ్చిన, వారు ఏమంటున్నారంటే ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరత్ర ఏ పార్టీలు అయినా సరే, మీ పార్టీలో ఉన్నటువంటి అగ్ర కులాలకు చెప్పండి, ఎవరు గనక ఈ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా కోర్టుకు పోయినా ఆయా పార్టీల భరతం అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ దీని విషయంలో బీసీ పోవాలని ఏముంది? ఎవరైనా పోవచ్చు. రెండవది, ఇప్పుడు పార్టీలు పోకపోవచ్చు, వ్యక్తులు ఎవరైనా పోతారు. ఆ వ్యక్తులు పోవడం వెనుక కూడా 100% కాంగ్రెస్ పార్టీ కుట్రే దాగి ఉంటుంది. అప్పుడు ఎవరిని తప్పు పడతాం? ఇప్పుడు మనం ఒక పార్టీగా పోజే సాహసం ఎవరు చేయకపోవచ్చు, ద్రోహులనే ముద్ర పడతారు కాబట్టి. కానీ ప్రజలందరూ కూడా పార్టీల మనుషులే కాదు కదా. ఒక విషయంలో, ఒక సబ్జెక్టు విషయంలో కోర్టుకు పోవడానికి పోయేటువంటి వ్యక్తి ఆ కులానికి సంబంధించిన వాడే కావాలని కూడా లేదు కదా. ఖచ్చితంగా ఇదంతా అంటే మభ్యపెట్టేటువంటిది. ఇది ఏదో ఒక రకంగా దీన్ని డైల్యూట్ చేసి, ఇప్పుడు ఉండేటువంటి వ్యతిరేకతను డైల్యూట్ చేసి మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనేది నమ్మించడం కోసం ఈ నిమిషానికి ఉన్నటువంటి ఉద్రిక్తతను తగ్గించి దాని తీవ్రత నుండి బయటపడడం కోసం ప్రభుత్వం కానీ ఇతరులు కానీ చేస్తున్నారు.